గడిచిన వారం అంతా కాచి కాపాడి మరొక దినము మన జీవితంలో పొడిగించి సజ్జలెక్కలు వచ్చి దేవుడి కొందరం తెలియజేస్తూ మనమందరం కూడా ఆరంభ ప్రార్థన చేసుకుందాము. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. గత కాలం అంతా కాచి కాపాడి ఆయన ఎక్కడి కింద భద్రపరిచి ఆయన దూతలను కావలిగా ఉంచి కృపాక్షేమం దయచేసిన దేవుడి కొందరు తెలియజేస్తూ మరి యొక్క ఆరాధన అంతట్లో కూడా ప్రభువు తోడుగా ఉండి తన నామానికి మహిమార్థకరంగా ఈ యొక్క ఆరాధన జరిపించుకోలాగున మరి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో మనమందరం కూడా మరి దేవుని ఆరాధించలాగున అటు మనసును దయచేయమంటూ వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాము. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. చిన్నపిల్లల నిశ్చిత చేయొద్దు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, జీవముల నాయన, జీవాధిపతి, మీ బంగారు పాదములకు దేవ, మీ అపరంజ పాదములకు నాయన వందనాలు తండ్రి, స్తోత్రములు ప్రభువా. మహోన్నతుడవు, మహాగణుడవు, జీవముల దేవుడవు, జీవాధిపతివి, సర్వంతుడవు నాయన, సర్వాధికారివి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, మా దేవ, మా రాజా, మా ప్రభువా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. ఆకాశమును తండ్రి సింహాసనంగాను, భూమిని పాదపీఠంగాను చేసుకొని పరిపాలిస్తున్న మహారాజా, నీకు వందనాలు. శూన్యంలో భూమిని వేడదీసిన ఆశ్చర్యకరుడా, కరుణామయుడా, కనికర సంపన్నుడా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. మా దేవుడవు, మా ప్రభుడవు తండ్రి, మా విమోచకుడవు నాయన, మాకు నెమ్మదిని కలుగజేయవాడవు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. 24 పెద్దలతో, 4 జీవులతో నాయన కోట్లాలతో నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కొనియాడబడుతున్న మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. ఆరాధనకు యోగుడా, ఆస్తులపైన ఆశ్రుడా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. దేవా నాయన తండ్రి ప్రభువా, గడిచిన దినమంతా కాచి కాపాడి రెక్కల కింద భద్రపరిచి మరొక దినం మా జీవితంలో పొడిగించిన ఆయన సజీవ లెక్కలు ఉంచారు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి అయ్యా. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి నేటి బుడగబట్టింది మా జీవితం ప్రభువా, ఆవిరి పట్టింది మా జీవితం నాయన తండ్రి. నా ప్రభువా, అవి మేము ఇక్కడ సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలము నీ కృప, కేవలము నీ ప్రేమ, నీ దయా, నీ కనికరము నాయన. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. దేవా, నువ్వు చేసిన ప్రతి మేలకై తండ్రి వందనాలు ప్రభువా. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, మరువన విడువను ఎడబాయను అని సెలవిచ్చావు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లు మిమ్మల్ని ఆదరించదునని సెలవిచ్చావు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీకు స్తుతులు, నీకు స్తోత్రములయ్యా. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి, శక్తిని బట్టి నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్నావు నాయన. అయ్యా, కృప చూపి ఉన్నావు తండ్రి, దయ చూపి ఉన్నావు తండ్రి. నా ప్రభువా, నీకు వందనాలు తండ్రి. మా తలంపులు, మా ఆలోచనలు, మా ప్రవర్తన అంతటిని చక్కపరచండి ప్రభువా. చేదైనది వేరు ఏది మాలో ఉండకుండా తండ్రి, శుద్ధ హృదయం మాకు దయచేయండి, యథార్థ హృదయం మాకు దయచేయండి, దీన మనసు మాకు దయచేయండి ప్రభువా. పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో అవి మనం ఆరాధించుటకు మీ కృపణ, మీ సాయం దయచేయండి నాయన. దావీదు సెలవిస్తున్నాడు ప్రభువా, ఈ దేవుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అంటున్నాడు తండ్రి. అంటే దీన మనసు మాకు దయచేయండి ప్రభువా. ఆయన యోగు సెలవిస్తున్నాడు తండ్రి, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక నేను ఆరాధిస్తున్నాడు తండ్రి. అటు యథార్థ హృదయం మాకు దయచేయమని దేవా వేడుకుంటున్నాడు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. దినాలంతట్లో కూడా మీరే తోడుగా ఉండండి ప్రభువా. నడిపించిన వారందరిని బట్టి నీకు వందనాలు తండ్రి. రానైన వారి కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రయాణం అంతట్లో తోడుగా ఉండమని అయా వేడుకుంటున్నాడు తండ్రి. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. అయా చిన్న వ్యక్తులు సండే స్కూల్ మెసేజ్లో తోడుగా ఉండండి నాయన. సాక్ష్యాల్లో తోడుగా ఉండండి, బైబిల్లో తోడుగా ఉండండి. మరి వాక్య విషయం పంచుకోలేకపోతున్నాగా తండ్రి, మీరే తోడుగా ఉండి మీ బలమైన వాక్కు మనం బలపరచమని, మీ కృపను, మీ సహాయంలో దయచేయమని తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా, మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మరుదేలను మీకు సమర్పించుకుంటూ తండ్రి ప్రభువా, మీరే తోడుగా ఉండి ఆ 6 గంటల్లో సహాయంలో దయచేయమని, కేవలం మీ నామానికే మహిమ గంట ప్రభావాలు పొందుకోమని, చేసిన మేలకై, చేయబోతున్న మేలకై తండ్రి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇతరులకు అప్పగించుకుంటూ త్వరగా రానైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తెచ్చి ప్రార్థించిన కిరువునేంతో అడిగిడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి కూడా చిన్న దగ్గర ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. సేవలో పాట పాడుకుంటూ మనం ముందుకెళ్దాము. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనే పాట పాడుకుందాం. ఆంధ్రక్రైస్తవ కీర్తన నుంచి 659 పాట పాడుకుందాము. ఇది కొద్దిగా వాళ్ళు 659 పాట పాడుకుందాము.
దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో పలుకుతాము. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి.
హల్లెలూయా హల్లెలూయా ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరో పాట పాడుకుందాము. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడు వేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగానే పాట పాడుకుందాం. అక్కడే పోనీ గ్రూప్లో ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా.
మేము కలుగురుగాక పాటిస్తున్నాక జీవితాలు మరొక పాట పాడుకుంటూ ప్రభునామాన్ని వ్యాపరుతాము. జీవితంలో ఎలా ఉండాలి చేస్తున్నాను ఎంతో ఆశపడే పాట పాడుకుంటాం. జీవితంలో ఎలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది. తీరునా నా కోరిక
చేద్దాం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన ముగ్గురు సిస్టర్లు ఉన్నారు, ముగ్గురుతో పాటు పాడతారు. గ్రూప్లో షేర్ చేయాలి. అక్కడ మైక్ తీసుకోండి. అది కొంచెం చాయిస్. నజరేయుడ నా యేసయ్య ఎన్ని యుగాల కలిగిన ఆరాధ దేవుడు మందిరాల పాట పాడుకుంటూ సైతము చేసేసాను. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గరమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా
ప్రభు నామానికి మేము కలుగును గాక. మధ్యలో ఒక వల్ల ఇంకో పాట పాడతాం. ఆపత్కాలమున తన పర్ణశాలలో రాచెను తన గుడారపు మాటునా నన్ను దాచెను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటునా నన్ను దాచెను. ఆశ్రయదుర్గము
మరొక పాట పాడుతూ మన జీవనాలు స్తుతులిదిగో నా ప్రభువా, ప్రియమైన నా
అందరం లేచి నిలబడతాము, ఆజ్ఞను వచ్చేద్దాము. అందరం లేచి నిలబడతాము, ఆజ్ఞ పాడుతాము. మధ్యస్థంతా పరిశుభ్రం మా మధ్యలో ఆలోచనకున్నారు ఉండండి. ఎప్పుడు అక్క పరిశుభ్రం నడిపిస్తుంది. అనంతరం కీర్తన దేవుని ఆరాధిస్తుంది. అందరూ కూడా కలిసి దేవుడిని ఆరాధించుకున్నాము. కూడా మౌనంగా ఉండకూడదు. ఇంకో మైక్ ఉండాలి, ఇంకో మైక్ అక్క అదే కనబడి అందరం కలిసి కొద్ది క్షణాలు దేవుని ఆరాధించుకుందాం. నేను మాత్రమే నేను నమ్మానయ్యా. నేను మాత్రమే నేనన్నానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నేను మాత్రమే నేనన్నానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నడిపించుదు నా స్థితిలో
Amen.
బహుశా అనేకులు అనేక కష్టాల్లో ఉంటారు. ఎక్కడెక్కడ ఎవరో మోసపోయి ఉంటారు. ఈ సమయం దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. దయచేసి అందరూ కూడా మనసారా హృదయమారా చెప్తామండి, అయ్యా నీవు మాత్రమే మా నమ్మకం తండ్రి, నీవు మాత్రమే మా నమ్మకం, వేరే నమ్మకం మాకు లేదు అయ్యా. అవును తండ్రి, నీవు సెలవేయగా తండ్రి ఎదురొచ్చేవాడు ఎవడు దేవా తండ్రి, నీవు కాదన్నప్పుడు తండ్రి దేవా ముందుకు వచ్చిన వాడెవడు తండ్రి, దేవా నీకు స్తోత్రం అయ్యా. అయ్యా నీవు కరుణించాలి తండ్రి, మమ్మల్ని కరుణించండి అయ్యా. నీ కరుణ మాకు కావాలి తండ్రి, నీ శక్తితో మమ్మల్ని నింపండి అయ్యా. రాజా మీకు వందనము తండ్రి, బలహీనులం అవుతా ఉన్నామయ్యా. అయ్యా రాజా మీకు వందనమయ్యా, బలహీనులం అవుతా ఉన్నాం తండ్రి, మమ్మల్ని బలపరచండి అయ్యా. మీ శక్తితో మమ్మల్ని బలపరచండి, కరుణించండి తండ్రి. దేవానికి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు. అందరము కలిసి శక్తితో నింపగా ఓడించు వాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు. శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీదేనయ్యా, సాయముడా నీలో తాగెదనయ్యా. సాయము నీదేనయ్యా, సహాయకుడా నీలో తాగెదనయ్యా. బలమిచ్చు వాడవయ్యా, ఈ పిల్లలకు భయమిచ్చు వాడవయ్యా. భయమిచ్చు వాడవయ్యా, ఈ పిల్లలకు భయమిచ్చు వాడవయ్యా. నిన్ను మాత్రమే అందరూ కలిసి దేవుని ఆరాధించుకుందాం. మన మధ్యలో కీర్తన దేవుడు చేస్తున్న మేలకు మరి ఆరాధిస్తూ మనం అందరం కూడా తనతో పాటు కలిసి ఏకీభవిద్దాం. స్తోత్రం స్తోత్రం దేవా, నాయన నీకు వందనాలు తండ్రి, స్తోత్రం ప్రభు. కీర్తన ఆరాధిస్తుంది, అందరూ కూడా కలిసి ఆరాధించుకుందాం. యేసయ్యా నా ప్రాణప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహర
వందనాలు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. దేవుని ఆరాధించుకున్నాం, కీర్తన ఆరాధిస్తుంది, చేస్తున్న మేలకు అందరూ కూడా మరి ఏకపోతాం. అయ్యా మీకు స్తోత్రం 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 తండ్రి, మీకు స్తోత్రం స్తోత్రం ప్రభువా. మహాపరిశుద్ధ తండ్రి, పరలోక నాయనా నీకు వందనాలు. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, స్తోత్రం, స్తోత్రం, సర్వయుగంలో స్తోత్రం. సజీవుడవైన మా తండ్రి నీకు మీకు వందనాలు వందనములయ్యా. ప్రభువా. తండ్రి స్తోత్రం. నన్ను ఆపత్కాలంలో ఆదుకున్న అవును, యెహోవా, దేవుడవు తండ్రి. సహాయకుడా మీకు అవును స్తోత్రములు ప్రభువా, తండ్రి. స్తోత్రం. ఆకాశమును సింహాసనముగా, అవును నాయనా. భూమిని పాదపీఠముగా చేసుకుని పరిపాలిస్తున్న అవును గొప్ప తండ్రి. రాజా మీకు వందనములయ్యా. స్తోత్రం, తండ్రి నాయన స్తోత్రం, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయ్యా, మీకు స్తోత్రం, స్తోత్రములు తండ్రి స్తోత్రం, నాయన. స్తోత్రం. 24 పెద్దలతో నా జీవితం నిత్యము కోట్లాది దూతలతో అవునయ్యా. తండ్రి నాయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడిన మా కన్న తండ్రి వందనాలు మీకు తండ్రి. వందనములయ్యా తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకున్నాను అవును దేవా. ప్రభు. తండ్రి నాయన మీరు మా పట్ల చేసిన ప్రతి మేలకై మీకు వందనాలు వందనాలు చెల్లించుకున్నాను దేవా. స్తోత్రం. అవును ప్రభు, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవయ్యా అవునయ్యా. తండ్రి నాయన మా పైన కృప చూపుతున్న దేవుడవయ్యా వందనాలు మీకు స్తోత్రం. వందనములయ్యా. అవును తండ్రి, మీ స్తోత్రం, ముఖము ఎంతో స్తోత్రం, మనోహరము స్తోత్రం. తండ్రి ప్రభు. అవునయ్యా. మీ స్వరము మాధుర్యమయ్యా మాధుర్యము తండ్రి. తండ్రి. నా యేసయ్యా మీకు వందనాలు ప్రభు. తండ్రి మీకు స్తోత్రం. మిమ్మల్ని విడిచి మేము ఉండలేము ప్రభు తండ్రి నాయన. అవును ప్రభు తండ్రి నాయన ప్రభు, మమ్మల్ని నడిపించిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనాలు మీకు వందనాలు తండ్రి. చెల్లించుకున్నాను దేవా తండ్రి నాయన. అవునయ్యా. అవును ప్రభు, దీనుడు మొడపెట్టగా యెహోవా ఆలకించును అని అవును సెలవిచ్చిన తండ్రి. దేవుడు ప్రభు. స్తోత్రం. మా తండ్రి నాయన మా దేవా. స్థుతులన్నింటినీ ప్రభు నీ సన్నిధానంకి చేర్చుకొనడయా. మీకు స్తోత్రం. వందనాలయ. వ్యక్తిగత జీవితంలో కృప మీరు చూపు. చేసిన మేలకై మీకు వందనములయ స్తోత్రం. తండ్రి నాయన. స్తోత్రం. ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో తండ్రి అవును నాయన, తండ్రి. చదువు విషయంలో, ప్రతి అవును విషయంలో దేవా, తండ్రి నీకు నాయన స్తోత్రములయ్యా. మీరు కృప చూపుతున్నందుకు మీకు వందనములయ. వందనాలు, అవును వందనాలు, ప్రభు, వందనాలు మీకు తండ్రి. విరోధంగా తండ్రి నాయన మేము అవునయ్యా. జీవిస్తున్నాం ప్రభు. అవును మమ్మల్ని తండ్రి, మీరు దయచేసి. చేయొద్దన్న పనులు మేము చేస్తా ఉన్నాం ప్రభు తండ్రి, తండ్రి నాయన. మమ్మల్ని దయతో దయచేసి. మమ్మల్ని క్షమించండి అవునయ్యా, తండ్రి నాయన. మీ సరిచేయండి. వాక్యంతో మమ్మల్ని సరిచేయమని తండ్రి. సరిచేయండి నాయన. తండ్రి చేస్తున్నందుకు మీకు అవును వందనాలు చెల్లించుకున్నాం దేవా. అవును మీకు ప్రభు. అసహ్యకరమైన తండ్రి నాయన మాటలే మిమ్మల్ని మాట్లాడుతున్నామేమో ప్రభు. అవును తండ్రి నాయన తండ్రి, తండ్రి నాయన క్షమించండి. ప్రభు, మమ్మల్ని క్షమించండి సరిచేయండి. దేవా. సరిచేయండి అయ్యా తండ్రి నాయన. స్తోత్రం, సరైన స్తోత్రం, మార్గంలో మేము మమ్మల్ని స్తోత్రం. నడిపిస్తున్న విధానానికి దేవా, మీకు వందనాలు స్తోత్రం. చెల్లించుకున్నాం దేవా. అయ్యా, మీకు ఎక్కడైతే నా వందనాలు నామమున తండ్రి. ఇద్దరు ముగ్గురు కూడి అవును ఉంటారో అక్కడ నాయనా, నేను అవును ఉంటానని తండ్రి. సెలవిచ్చిన దేవుడవయ్యా. స్తోత్రం, మీరు మా స్తోత్రం, మధ్యలో స్తోత్రం. ఉన్నారని నమ్ముచున్నామయ్యా. అవును తండ్రి. మీ ఆత్మను మా అవును. మధ్యలో ఉంచినందుకు మీకు వందనాలు, వందనాలు వందనాలు, చెల్లించుకున్నాం దేవా. వందనాలు, స్తోత్రం. పరిశుద్ధుడా, పరమ తండ్రి మీకు స్తోత్రం. వందనాలయ్యా. అవును అవును తండ్రి ప్రభు. నాయన, మా కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదు అవును నాయనా, ప్రభా. అవును మా తండ్రి. కొరకు ఎవరు రక్తాన్ని చిందించలేదయ్యా. చిందించలేదు ప్రభు. అవును ప్రభా, నశించిపోయే మా స్తోత్రం. జీవితాలను బట్టి అవును ప్రభా తండ్రి. తండ్రి నాయన, అవును అత్యున్నతమైన అవును సింహాసనం తండ్రి. వదిలేసాయా ప్రభా. ఈ ప్రభా. దీనుల కోసం ప్రభా తండ్రి నాయన, స్తోత్రం. ఈ లోక యాత్రలో ప్రభా మీరు కాల్చిన ప్రతి ఒక్క రక్త పొట్టుకై మీకు వందనములయ్యా. దున్నబడ్డారు ప్రభా, ఈడ్చబడ్డారయ్యా, ఉమ్ము వేయబడ్డారయ్యా, నల్లగొట్టబడ్డారు ప్రభా, మీకు వందనములయ్యా. ఆ కలవరి సిలువలో తండ్రి నాయన, మన్నమాని ముల్లెక్కడ, మన్నమాని విజయం ఎక్కడ అని తండ్రి నాయన, మన్నపు ముళ్ళును విడిచి తిరిగి లేచిన మృత్యుం చేయడా మీకు స్తోత్రములయ్యా. మీకు వందనములు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకున్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు ప్రభా. చిన్న బిడ్డల్ని బట్టి మీకు వందనాలు, యవనస్తులను బట్టి మీకు వందనాలు, అందరికి ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యమును బట్టి మీకు వందనాలు ప్రభా. వృద్ధులను బట్టి మీకు ముఖ్యంగా వందనాలు చెల్లించుకున్నాను దేవా. బ్రదర్స్ ని బట్టి అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి. నేను ఉద్యోగ విషయంలో, కుటుంబం విషయంలో, ఆరోగ్య విషయంలో తండ్రి నేను, అవును ప్రభా, చనిపోయిన వారం కంటే మేము గొప్ప వారం కాదు కానీ తండ్రి నేను మీ కృప చేత మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు వందనములయ్యా. సిస్టర్స్ ని బట్టి మీకు వందనాలు ప్రభా. చేసిన వ్యాపారంలో, ఉద్యోగంలో, చదువు విషయంలో, ప్రతి విషయంలో మీరు తోడుకొచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకున్నాను దేవా. అవును ప్రభా, ఈ నగరాన్ని బట్టి వందనాలు, లోకాన్ని, ప్రపంచాన్ని బట్టి మీకు వందనాలు. అవును ప్రభా తండ్రి నాయన, అవును ప్రభు, నీ యందు నిరీక్షణ తండ్రి కలిగి జీవించే బిడ్డలుగా ఉండటకు తండ్రి నాయన, మీరు మమ్మల్ని సరి చేసిన విధానానికి మీకు వందనములు ప్రభు. మా పేర్లన్నిటిని మన గ్రంథం నుంచి తీసివేశాయా తండ్రి నాయన, జీవ గ్రంథంలో లెక్కింపబోతున్నందుకు మీకు వందనాలయ్యా. ఏమిచ్చి కూడా మీరు మేము తీర్చుకోలేము కానీ తండ్రి నాయన, అవును ప్రభు, ఇంతగా మిమ్మల్ని తండ్రి నాయన ఆరాధించే భాగ్యమును మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు. మీరు అక్కడ ఆలస్యం అయితే మరలా మేము కలుసుకునే పర్యంతరం వరకు ప్రభు తండ్రి నాయన మీరు మా తోడుగా ఉండి తండ్రి నాయన మీరే మమ్మల్ని నడిపిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ కొద్దిపాటి ఆరాధన చెడునేసు నామంలో వినయంతో మీ బంగారు పాదముల వద్ద సమర్పించుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. గట్టిగా అన్ని చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి పాటల ద్వారా పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరిచున్నాం. అందుబట్టి దేవుడికి వందనాలు, పరిచయం బైబిల్ చేసుకుందాం. మన మధ్యలో గొప్ప పెద్దలు ముందుకు వస్తారు, ముందుకు వస్తారు. వాళ్ళ లేచిన పడతాం అందరూ కూడా.
కీర్తన గ్రంథము 102వ అధ్యాయము. కీర్తన గ్రంథము 102వ అధ్యాయము. సామ్స్ చాప్టర్ 102 15వ వచనం నుండి చదువుకుందాం. 15వ వచనం నుండి మరి చివరి వరకు చదువుకుందాం. కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి పాత నిబంధన గ్రంథము కీర్తనలు 102:15 నుంచి. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకు భూరాజులందరూ నీ మహిమకు భయపడెదరు. అందరూ కూడా చదువుదాం. ఏలయనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో యెహోవా నామఘనతను యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించునట్లు చెరసాలలో ఉన్నవారి మూర్ఖులను వినుటకు చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు ఆకాశము నుండి భూమిని దృష్టించననియు వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది రాయబడిన సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను. నా దినములు కొద్దిపరచెను. నేను ఇలాగు మనవి చేసి తిని నా దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము. నీ సంవత్సరములు తరతరములుండును. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిల్లును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదు. అవి మార్చబడవు. నీవు ఏకరీతిగా ఉండువాడవు. నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు. వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. వాక్యం చదివించినందుకు ప్రభువు ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మనము సాక్ష్యం కలిగి ఉన్నాం కనుక దేవుడు చేసిన మేలు మరి పంచుకునే ఆశ కలిగి ఉంటే వారి ముందు కోసం మీ యొక్క సాక్ష్యములు దేవుడు చేసిన మేలు పంచుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. మరి గడిచిన 2 వారాల ముందు నేను సాక్ష్యం చెప్పాను కదా, ఆరోగ్యం బాగాలేదని. ఇప్పుడు కొంచెం మంచిగా ఉందన్నమాట. నీరసం అదంతా కూడా తగ్గింది. ఇంకా వచ్చేసి ఇక్కడ కణుకలు ఇవి బాగా నొప్పులు కొట్టున్నాయని చెప్పాను కదా, డాక్టర్ దానికి కూడా మెడిసిన్ రాశారనమాట. అదంతా కూడా మంచిగానే ఉంది. ఇప్పుడు అది కూడా మంచిగానే ఉందన్నమాట. మరి నేను రాకపోకల విషయంలో కానీ డ్రైవింగ్ విషయంలో కానీ ఎప్పుడూ చాలా మేలు జరిగిందని చెప్తూ ఉంటాను కదా. నేను ఫీల్డ్ వర్క్ అట్లా వెళ్ళినప్పుడు చాలా యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాను అనమాట. మొన్న అంబులెన్స్లో ఒక పేషెంట్ని తీసుకెళ్తున్నాను అనమాట. నేను ఎందుకో సైడ్లో ఆగి ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడుతూ చూస్తే వాళ్ళు బాగా ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది. అంబులెన్స్ మాత్రం చాలా స్పీడ్గా పోతుంది అనమాట.
నేను అనిపించింది అనమాట. మామూలుగా అయితే మనం ఎప్పుడైనా చూసినప్పుడు చూసి వదిలేస్తాము. అప్పుడప్పుడు మనం కూడా వాళ్ళ గురించి ప్రేయర్ చేస్తూ ఉంటే మంచిగా అనిపించింది. వెంటనే అక్కడే 2 నిమిషాలు ఆగి ప్రేయర్ చేశాను అనమాట. తర్వాత వాళ్ళు వెళ్ళి అక్కడ మైత్రి హాస్పిటల్ దగ్గర ఆగారు. తర్వాత అక్కడ నేను వెళ్ళి అడిగాను అనమాట, ఎలా ఉంది ఇప్పుడు ఏంటి అంటే, లోపలికి తీసుకెళ్ళారమ్మా అని. వాళ్ళు కూడా మన క్రిస్టియన్సేనంట, ప్రేయర్ చేయమని చెప్పేసి అన్నారనమాట. మరి వాళ్ళ పేరు అదైతే నేను అడగలేదు. ఆ టైం మీకు నా దగ్గర కూడా టైం లేదు కాబట్టి వెళ్ళి అయితే 2 నిమిషాలు ఆగి కలిసి మాట్లాడాను. మరి వాళ్ళ గురించి పాపం ప్రేయర్ చేయండి. నేను పేరు అదేం అడగలేదు, మరి ప్రాబ్లం ఏంటి అది అడగలేదు. అంబులెన్స్ వెళ్ళి అక్కడ ఆగింది, నేను వెళ్ళి కలిసి మాట్లాడాను అంతే. నాకు కూడా ఆఫీస్కి టైం అవుతుందని చెప్పేసి తొందరగా వెళ్ళాను అనమాట. ఇంకొకటి, మరి మా అమ్మకి కన్ను చుక్కడం తీపిద్దాం అనుకుంటున్నాం ఈ వారంలో పాసిబుల్ అయితే. అదంతా నార్మల్ అయ్యేలాగా కూడా ప్రేయర్ చేయండి. అక్కడ ఉండి ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. మా నాన్నకి బాగాలేదు, అమ్మ చూసుకుంటుంది. ఇప్పుడు అమ్మకి కంటి చుక్కడం చూపిస్తే ఎలాగానే ఆలోచిస్తున్నాం అనమాట. కుడుకన్ను ఒకటి బాగా కనిపిస్తలేదంట. కొంచెం ఆ విషయంలో కూడా అందరూ ప్రేయర్ చేయండి. ఇంకొకటి ఏంటిది అని అంటే, ఒకవేళ కంటి చుక్కడం తీపిచ్చేది లేకపోతే కనుక ఊర్లో బాగా ఎండలు ఎక్కువ ఉండేయంట. లేకపోతే ఇక్కడ రమ్మని నేను పిలుద్దాం అనుకుంటున్నాను అనమాట. ఆ విషయంలో కూడా ప్రేయర్ చేయండి. ఏదైనా కంటి చూపడమా, లేకపోతే మా ఊరు నుంచి ఇక్కడికి రావటమా, ఏదో ఒకటి. ఇంకొకటి, ఈ తల ఇదంతా బాగా నొప్పి కొడుతుంది అనమాట. నేను సరోజిని ఐ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలనుకుంటున్నాను. ఆ విషయంలో కూడా ప్రేయర్ చేయండి కొంచెం. థ్యాంక్ యూ. చిన్న సాక్ష్యం మరి సరితక్క ఉందంటే రోజు సాక్ష్యం ఉందని అర్థం. అవునా కదంటారా? అప్పుడు నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు అక్క గారికి మంచి ఆరోగ్యం నుంచి మరి ఉద్యోగ విషయంలో దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వస్తూ ఉన్నాడు. అందరిని బట్టి దేవుడు కొన్నాడు. ఇంకా తల్లి గారికి, తండ్రి గారికి, అక్క గారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగున మనం అందరం మన సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాము. ఇంకెవరైనా ఉన్నారా సాక్ష్యం పంచుకునేవారు? ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరా? సరే, మన మధ్యలో సండే స్కూల్ ఉన్నారు. మొదటిగా ప్రకాష్ ముందుకు వస్తాడు. సండే స్కూల్ మెసేజ్ మనకు తెలియజేస్తాడు. అందరం